మే 20 తారీఖున జరిగేటటువంటి దానికి కూడా సమ్మె దేశవ్యాప్తంగా జరిగే సమ్మకు కూడా మనందరం కూడా సహకారం అందించాలి. జాగృతి నాయకులు పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొంటారని కూడా కార్మికులందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా నేను నిజంగా ఒక తల్లిగా, ఒక సోదరిగా, ఒక మహిళగా బాధపడేటటువంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. నిజంగా కూడా ఇప్పుడు పాట చూస్తే కార్మికుల గురించే ఉన్నదా అంటే మొత్తం సమాజం గురించి ఉన్నది. సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతలు ఇవాళ ఉదాహరణకు చూసుకున్నట్టయితే 1 ఎకరం భూమి ఉన్నటువంటి మనిషి ఉన్నాడు అనుకోండి, అదేవిధంగా 10 ఎకరాల భూమి ఉన్నటువంటి మనిషి ఉన్నాడు అనుకోండి. మనం రైతు బంధు ఇచ్చుకున్నాం. ఎకరం భూమి ఉన్న మనిషికి సంవత్సర కాలంలో 10,000 ఇస్తే 10 ఎకరాలు ఉన్న ఆయనకు 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఏ భూమి లేకుండా ఒక కార్మికుడిగా పనిచేసినటువంటి వాళ్లకు మనం ఇంకా కూడా ఏమి ఇచ్చుకోవాలి. నా స్వప్నం, నా కళ ఏంటంటే రేపటి తెలంగాణలో నీకు భూమి ఉన్నా లేకున్నా, నువ్వు కార్మికుడివైనా చిరు ఉద్యోగివైనా నిన్ను ప్రభుత్వం అట్లా ఆదుకోవాలి. ఆ దిశగా మన ప్రయాణం జరగాలి. అంటే భౌగోళిక తెలంగాణ మనం తెచ్చుకున్నాం, ఇంకా కూడా సకల జనులకు, సబ్బండ వర్గాలకు న్యాయం జరిగేటటువంటి సామాజిక తెలంగాణ మనం సాధించుకోలేకపోయినాం. ఆ సాధన దిశగా మన అడుగులు ఉండాలి. దానికి మేడేనే మనకు స్ఫూర్తి కావాలి. ఇంతకుముందు నేను చెప్పినట్లు హిట్లర్ మీద, ముసలోని మీద కొట్లాడడానికి కూడా మేడే ఎట్లయితే వాడుకున్నామో, మరి ఇవాళ రేపటి తెలంగాణలో అవసరమైతే మరొక తెలంగాణ ఉద్యమం చేసినట్టుగా విప్లవాన్ని, ఈ మేడేని స్ఫూర్తిని తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా సమసమాజ నిర్మాణం జరగాలనే దిశగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అది కేవలం పోరాడితేనే సాధ్యమవుతుంది. ఇందాక మా ఆశా వర్కర్ సంతోష మాట్లాడుకుంటా నాతో అంటుండే, అట్లనే మా తమ్ముడు వెంకట్ మాట్లాడుకుంటా అంటుండే, అనేకమైన హక్కులు మనం సాధించుకున్నాం, సాధించుకోవాల్సిన హక్కులు కూడా చాలా ఉన్నాయి. వాటికి అన్నింటినీ కూడా ఒక విరామం లాగా పడ్డది ఇప్పుడు. కానీ వాటిని వదిలిపెట్టకుండా వెంటబడి ఖచ్చితంగా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది లేబర్ కోడ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా హమాల్ సీనన్ ఎక్కడ పోయినా పాపం ఆయన భూమి గురించి చెప్పుకుంటాడు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనం తెలంగాణ వచ్చినాక ఏమనుకున్నాం? తలసరి ఆదాయం పెంచుకున్నాం మనం అనుకున్నాం. తలసరి ఆదాయం ఒక్కసారి చూడాలి. చూస్తే ఏమవుతుంది? రంగారెడ్డి జిల్లాలో 8 లక్షల చిల్లర తలసరి ఆదాయం ఉన్నది. తలసరి ఆదాయం అంటే ఏంటంటే ఇండివిజువల్గా ఒక్కొక్క వ్యక్తికి వచ్చేటటువంటి ఆదాయాన్ని అందరినీ కలిపి గుణిస్తారు అన్నట్టు. దాన్ని తలసరి ఆదాయం అని చెప్తారు. దానివల్ల మన సమాజం ఎంత ముందుకు పోయిందని చెప్తారు.